నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. జగన్ పాలనలో కింది స్థాయి నాయకుల నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు దాచుకో అన్న చందంగా పాలన సాగుతుందని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన ప్రజా పాదయాత్ర 5వ రోజు గుడివాడ గ్రామం నుండి ప్రారంభించారు. జగన్ ఎక్కడికి వెళ్లినా పదే నా పాలనలో, నా ప్రభుత్వంలో నేను మీ బిడ్డగా రాష్ట్రాన్ని నేను మాత్రమే సంక్షేమం అభివృద్ధి చేశానని ఊదరగొడుతున్నారని, నిజంగా రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి అన్ని రంగాలను అభివృద్ధి చేసినట్లయితే కార్మికులు, అంగన్వాడీ వాలంటీర్లు, ఉద్యోగస్తులు ఎందుకు నిరసనలకు, దీక్షలకు దిగుతున్నారని ఆలపాటి ప్రశ్నించారు. మాట తప్పను, మడమ తిప్పను అన్నావు. మరి రాష్ట్రంలో నిరసన జ్వాలలు ఉవ్వెత్తిన ఎందుకు ఎగిసిపడుతున్నాయో చెప్పాలన్నారు. జగన్ పాలనలో కోడి పందాలు, అక్రమ మద్యం, గంజాయి, పేకాట, ఇసుక మాఫియా, మట్టి మాఫియాతో రాష్ట్రాన్ని రావణ కష్టంగా మార్చి ఏం సాధించామని పేర్కొన్నారు. జగన్ పాలనలో కరెంటు ఛార్జీలు, చెత్త పన్ను, ఇంటి పన్ను, రిజిస్ట్రేషన్ పన్ను, ఎన్ని రకాల పన్నులు ఉంటే అన్ని పన్నులు మోపి ప్రజల నడ్డి విడిచిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వమేనని, టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో అన్ని వర్గాల ఆమోదయోగ్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా పదే ఈ రాష్ట్రంలో నేను చేసినటువంటి సేవ ఇంతవరకు ఎవరు చేసి ఉండరు. సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, ఏ రంగాన్ని చూసినా కూడా నా ప్రభుత్వం, నా పాలన ఒక ప్రత్యేకమైన రీతిలో అభివృద్ధి చేసుకొచ్చామని చెప్పి మీ బిడ్డగా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేశానని చెప్పుకునే సందర్భంలో ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. నువ్వు నిజంగా సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, ఉపాధి కానీ అన్ని రంగాల్ని అభివృద్ధి చేసినట్లయితే ఈరోజు సమాన పనికి సమాన వేతనం అనే కార్మికులు ఎందుకు ఈ రోజున నిరసన దీక్షలు చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పి అడుగుతా ఉన్నా. వాలంటీర్లు ఎందుకు గొంతెత్తి మాకు న్యాయం జరగాలని చెప్పి ఘోషిస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంగన్వాడీ వర్కర్లు అయితే
మాతో పెట్టుకోబాక నీ పతనానికి ఇదే నాంది అని చెప్పి చెప్పుకునే పరిస్థితి ఎందుకు ఏర్పడింది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మాకు బాగా లెక్కలు తెలుసు, నువ్వేదో లెక్కలు వేసే దాంట్లో గనుడు అనుకుంటున్నావు, మేము గెలిపిస్తే గెలిచావు, అదే లెక్కలు ఈ తఫా కట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఉద్యోగస్తులు మాట్లాడుతూ ఉంటుంటే ఏమవుతుంది రాష్ట్రంలో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు సమస్యలు పరిష్కరించానన్నావు, హామీలు బ్రహ్మాండంగా పూర్తి చేశానన్నావు, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చానన్నావు, మాట తప్పని వాడిని మడమ తిప్పని వాడిని అని చెప్పి చెప్పుకుంటూ బతుకుతా ఉన్నావు. ఏమైందయ్యా నీకు? ఎందుకు వీళ్ళందరూ కూడా నిరసన జ్వాలలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏమన్నా పార్టీలు ఏమన్నా అంతర్గతంగా మీరేమన్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటున్నారంటే రోజుకొకడు పూటకొక నాయకుడు బయటికి వెళ్ళిపోతూ ఇక్కడ అంతర్గత ప్రజాస్వామ్యం లేదు, సామాజిక న్యాయం అంతకంటే లేదు, రాష్ట్రం అంతా అతాకుతలం అవటానికి కారణం ఈయన పాలన, ఈయన నాయకత్వం అని చెప్పి నిర్మోహాటంగా మాట్లాడుతున్నటువంటి అంశాలను మనం పరిగణలో తీసుకున్నట్లయితే, అంతేకాదు ఈరోజు వరకు కూడా నీ పందా మారలా, నీ కక్షపూరిత వైఖరి మారలా, నువ్వు పెట్టించిన కేసులన్నీ కూడా నీరు గారిపోతూ ఉన్నాయి కోర్టుల్లో. నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద ఏ కేసు అయితే పెట్టించావో, ఐఆర్ఆర్ ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, మద్యం కేసు, ఇసుక విధానం మీద కేసు, వీళ్ళన్నిటినీ కూడా పరిగణలో తీసుకొని కోర్టులు చేసిన వ్యాఖ్యానాలు వింటే నువ్వు అసలు సిగ్గుతో తల వంచుకొని బయటికి రాకూడనటువంటి పరిస్థితి. అయినా మీకు సిగ్గు లజ్జ లేదు. మీరు నిర్మోహాటంగా ఎంతకి తగిడిశారంటే మేము ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశామని చెప్పి చెప్పుకోవడానికి వెనకట్ల. ఒక పక్కన గంజాయి, ఒక పక్కన కల్తీ మద్యం, ఒక పక్కన బ్రాకెట్, ఒక పక్కన సింగిల్ నెంబర్ లాటరీ, ఒక పక్కన క్లబ్బులు, ఒక పక్కన కోడి పందాలు, పూర్తిగా యువకుల్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉండి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతూ ఉంటే ఈ రాష్ట్రం రావణాకాష్టంగా. జాతీయ యువజన దినోత్సవ వేడుకలు తెనాలి వివేక విద్యా సంస్థల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ ప్రాంగణంలో ఉన్న వివేకానంద విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రోటరీ క్లబ్ కార్యవర్గ ప్రముఖులు గుత్తా వెంకటరత్నం మరియు డాక్టర్ కె రామరాజు పాల్గొన్నారు. స్వామి వివేకానందుని ఆశయాలు, సూచనలు, మార్గనిర్దేశానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దే ప్రయత్నం వివేక విద్యా సంస్థలో జరుగుతున్నాయని, వివేకానంద జయంతి ఈ యోధులో స్ఫూర్తిని రగిలించాలని, శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు ఆధ్యాత్మికతను మేళవించి ఆనందంగా జీవించే కళను ప్రపంచానికి అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల డైరెక్టర్ రావుపాటి వీరనారాయణ, సిఈఓలు ఆర్ వెంకట్రావు, ఉదయ్ కిరణ్, ఏఓ సత్యప్రసాదులతో పాటు ప్రిన్సిపల్ కేవి బ్రహ్మం, మురళి, రాంబాబు, శివకుమార్, సుబ్బారావు, మహేష్, బాబురావు తదితరులు పాల్గొన్నారు. స్టూడెంట్గా మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే డిస్క్రిమినేషన్ తెలుసుకునే బాధ్యత మన మీద ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1 అంటే మనలో తెలియనటువంటి అజ్ఞానం ద్వారా అనేక రకాల అపోహలు ఉంటాయి. ఆ అపోహలు మొత్తం తొలగించుకోవాలి జ్ఞానం ద్వారా. సో అజ్ఞానాన్ని జ్ఞానంతో తొలగించేసుకోవాలి మన మనసులోంచి. ఇది ఒకటి. ఆ తర్వాత మనిషిగా మనందరం జీవించేటప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకటి మన ఆరోగ్యం బాగా ఎప్పుడు కూడా చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత. దాన్ని ఫిజికల్ స్ట్రెంగ్త్గా చెప్పాడు స్వామి వివేకానంద. ఫిజికల్ స్ట్రెంగ్త్ని కలిగి ఉండాలి మనందరం. ప్రతి ఒక్కరు కూడా దేహ దారుఢ్యాన్ని కలిగి ఉండాలి. దేహం బలహీనంగా ఉంటే మనం ఏ పని చేయలేము. కాబట్టి
మనం దేహానికి కావాల్సినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో తెలుసుకుంటూ మంచి ఆహారం తీసుకోవాలి. ఆహారాన్ని మంచిగా తీసుకుంటేనే మనసు కూడా మంచిగా పనిచేస్తుంది. కాబట్టి మూలం ఏమిటంటే మన శరీరము, మన బాడీ. ఆ బాడీ పర్ఫెక్ట్గా ఉంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతాం. ఇది ఒకటి మనం తెలుసుకొని ఫిజికల్ స్ట్రెంగ్త్ని మనందరం పెంచుకునేదానికి ప్రయత్నం చేయాలి. వరల్డ్ వ్యాప్తంగా అంటే చికాగోలో, అమెరికాలో ఉన్నటువంటి చికాగో నగరంలో రామరాజు గారు చెప్పారు, సర్వమత సమ్మేళన సభకి హాజరయ్యారు. ఆయన హాజరవ్వటానికి కూడా ఎంతో కష్టపడ్డారు. అక్కడికి వెళ్ళటానికి కూడా డబ్బులు లేవు ఆయన దగ్గర. అసలు ఆయన డ్రెస్ కూడా తెలుసు మనకి, ఎలాంటి డ్రెస్ వేసుకుంటారు. యాప్రాన్ వేసుకుంటారు. ఆయన పైనుంచి కింద యాప్రాన్ ఉంటుంది దానికి డ్రెస్. మరి ఆ డ్రెస్ వేసుకుంటే చాలా మంది ఎగతాళి చేశారు ఆయన డ్రెస్ చూసి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆయనకు ఆ సభలో మాట్లాడే అవకాశం రాలా. అసలు చాలా ప్రపంచ దేశాలు చాలా మంది మాట్లాడుతున్నారు. ఈయనకు అవకాశం ఇవ్వాల, వేష భాషను చూసి అవకాశం ఇవ్వాల. ఎప్పుడు ఇచ్చారంటే ఆయనకి 2 రోజులు సభ జరిగిన తర్వాత చిట్ట చివరిలో 2 నిమిషాలు ఇచ్చారు అవకాశం మాట్లాడమని ఆయనకి. స్వామి వివేకానంద. అంగన్వాడీ కార్యకర్తల నిరవధిక సమ్మె కొనసాగుతుంది. అంగన్వాడీ కార్యకర్తలు దీక్షా శిబిరం నుండి సాయిబాబా గుడి వరకు కలశ చెంబులతో ప్రదర్శనగా వెళ్లి అక్కడ అమ్మవారికి పూజ చేసి ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించవలసిందిగా ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఏవిఎన్ కుమారి, పి పావని, నళిని, జయలక్ష్మి, సీత, రంగపుష్ప, కళాధర్, సిహెచ్ ప్రసన్న, టి కృష్ణకుమారి, కె వీరమణి, కె కమలమ్మ, ఏ జానకి తదితరులు పాల్గొన్నారు. మేము ఈరోజు కలశాలతో ఊరేగింపుగా ఇక్కడ నిరవధిక సమ్మె శిబిరం నుండి అమ్మవారి గుడి దాకా అందరం కలిసి కుల మత భేదాలు లేకుండా అందరం కలిసి ఊరేగిస్తూ ఆ అమ్మవారికి మొక్కుకొని మా 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 కోరికలు మేము సమ్మె చేస్తున్నది అది మా కోరికలు తొందరగా పరిష్కారం అయ్యేటట్టు చేయాలని చెప్పి దేవుణ్ణి కోరుకున్నాము. మేము ఇన్ని రోజుల నుండి చేస్తున్నా కూడా ఎవరికి, ప్రభుత్వానికి కానీ ఎవరికి చీమ కుట్టినట్టు కూడా లేదు. రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం, చర్చలు చేస్తామని చెబుతున్నారు. వస్తున్నారు. ఇంతవరకు ఆ చర్చలకి ఆది అంతం లేదు. చర్చలు అయితే జరుగుతున్నాయి కానీ వెనదిరిగి వస్తున్నారు. అక్కడ ఏం మాట్లాడుతున్నారు, మేము అదేమంటే 12 కోరికలు మీరు అడిగారు, మేము 11 తీర్చేసాము, ఇంకొక్కటే మిగిలింది అంటున్నారు. ఆ ఒక్కదానికే మేము ఈ మొండి పట్టుదల పట్టామండి. ఆ ఒక్కటే మీరు నెరవేర్చారంటే మాకు మీరు చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారు. మేమందరం ఆకలి మంటలతో రోడ్డెక్కాము, కడుపు మండి రోడ్డెక్కాము. అందుకని మా ఆవేదన మీరు గుర్తించి మీరు మాకు ఆ 12వ కోరికని సఫలం చేస్తారని మేము కోరుకుంటున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.